టమాటా పచ్చడి చేస్తున్నా కదా, దానికి పోపు పెడుతున్నా. ఇంత బాగా స్మెల్. పావు కిలో కారపొడి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో వచ్చి టమాటో నిల్వ పచ్చడి అండి. మా అత్తగారు చేశారు. ఇది కొంచెం వీడియో ఫస్ట్ టైం అనమాట. అందరూ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా క్లియర్గా మాకు తెలియచేయాలని కోరుకుంటున్నాము. పచ్చడి మాత్రం చాలా బాగుందండి. మేము ఆల్రెడీ టేస్ట్ చేసాము కూడా. మీరు కూడా పెట్టుకుంటే ఈ ప్రజెంట్ అయితే టమాటా కాస్ట్ చాలా తక్కువగా ఉంది. సో ఎవరైనా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు వీడియో మొత్తం పూర్తిగా డీటెయిల్గా చూడండి. చూసేసి ఏం చేస్తున్నావు? టమాటాలు కట్ చేస్తున్నా. దీనికి టమాటా పచ్చడికి ఉడకబెట్టి. ఎట్లా చేస్తారు ఈ పచ్చడి? టమాటా గింజ తీసి ఉడకబెట్టి పచ్చడి చేస్తా. మొత్తం గింజ మొత్తం తీయాలి. గింజ తీసేసి దాన్ని పిండుతారు. అట్లా పిండరు. రసము వడగట్టేసి గింజ తీసేసి ఉడకబెట్టాలి. చింతపండు వేసి అంతే. ఇంకా దాన్ని ఏమేమి వేస్తారు? ఆవ పొడి, మెంతి పొడి, ఎల్లిపాయ వేస్తారా? ఎల్లిపాయ, అల్లం, అంతే. ఉప్పు. మొన్న వేసింది మేము తిన్నాం, బాగుంది. మీరే చేసిండ్రా? అది పండు మిర్చితో పెట్టిన. ఇప్పుడు ఇది ఇది పౌడర్ తోటి, మిర్చి పొడి తోటి. ఏం మిర్చి వేస్తారు? ఆశీర్వాద ఏంటి అంటారు? ఏమో మిర్చి పౌడర్. ఏం పౌడర్ అప్పర్ నాకు తెలుసు. ఒక కేజీ. దీనికి ఎంత? అల్లం ఎంత పడుతుంది? ఎల్లిపాయ ఎంత పడుతుంది? నేను తగినంత వేస్తా. అన్నీ ఉప్పు కారం కిలోకి పావు కిలో పడుతుంది. గింజలు వేయరు అందులో? ఏమో, నేను ఎప్పుడు గింజ తీసే పెట్టేదాన్ని. మరి అంటే అందరూ ఆల్రెడీ అంటే గింజలు వేసి పెడతారు కొంతమంది. లేదు, ఎండబెట్టి పెడతారు. ఎండబెడితే గింజలు వెళ్ళిపోతాయి. నేను ఉడకబెట్టి పెడతా, అందుకే గింజ తీసేస్తా. గింజ తీయాలంట కంపల్సరీ. గింజ ఉంటే పచ్చడి మంచిగా ఉండదు. ఎట్లా పెట్టాలి? గింజ తీసి పెట్టాలి. గింజలన్నీ వడగట్టేసిన, రసం పడుతుంది దీంట్లో. ఈ ముక్కలు దీంట్లో వేసి చింతపండు వేసి రసం దీనిలో పోయాలి. టమాటాలు ఉడకబెట్టాలి. ఆ రసం అందులో పోసి అది అన్ని వేసుకుని ఉడకబెట్టాలి. ఇందులో వేసుకోవాలి. రసం వేసుకొని ఈ బౌల్తో ఇట్లా ఉడకబెట్టాలి. ఎంతసేపు ఉడకబెట్టాలంటే? మంచిగా ఉడికే వరకు. అంటే ఇట్లా ముద్దగా రావాలి, దగ్గరికి వచ్చేంత వరకు. దీంట్లోనే చింతపండు వేసి. చింతపండు వేయాలి ఫస్ట్. మళ్ళీ ఎల్లిపాయ ఎప్పుడు వేస్తారు? ఎల్లిపాయ పోపు లేదు. స్టవ్ ఆన్ చేసి పెట్టాలి. ఆ రసంలో ముక్కలు ఉడకాలి. ఇవి ఇప్పుడంతా ఉడకాలి. అన్న నీళ్ళు ఏమైనా పోసిన పచ్చళ్ళ నీళ్ళు వేయద్దు, పాడైపోతుంది. అదే రసంతో ఉడకాలి. ఉడకాలి, దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత దగ్గరికి కొని కారము, ఉప్పు, పసుపు, ఆవ పొడి, మెంతి పొడి, కొంచెం అల్లం వేసి పోపు పెట్టేయాలి. దీని మీద ప్లేట్ పెట్టొద్దు. ఆర తీసుకోవాలి చింతపండు. కిలోకి పావు కిలో చింతపండు వేయాలి, కానీ నేను కొంచెం తక్కువ చేసేస్తా. మొత్తం నార ఏం లేకుండా తీయాలి. నార ఉండొద్దు. నానబెట్టడం దాన్ని డైరెక్ట్ వేయడం? డైరెక్ట్ వేసేయటది. దాన్ని ఉడికేస్తుంది. నానబెట్టుడు అవసరం లేదు. నార గింజ తీసేసి శుభ్రంగా ఈ వైట్ తీసేసి ఇందులో వేసేసాడు. అది ఇందులో దీంతో పాటు అది ఉడికిపోతుంది. దీంతో పాటు అది ఉడికిపోతుంది. నేను కొంచెం తక్కువ వేసిన చింతపండు. నార
కిలోన్నర ఎంత టమాటా పచ్చడికి? కిలోకి ఎంత చింతపండు ఎంత? 100 గ్రాములు వేసారు, పావు కిలో వేయాలి. కొంచెం తక్కువ వేసిన చింతపండు పుల్ల. ఇందులో వేసిన చింతపండు ఇంత ప్రస్తుతానికి ఇప్పుడు ఏం లేదు, దగ్గరికి వచ్చే వరకు మంచిగా ఉడకాలి, గుజ్జులా ఉడకాలి. దాంట్లో ఏం వేసి ఉడికిన తర్వాత కలుపుకొని పోపు పెట్టాలి. అప్పుడు అల్లం వేసి పోపు పెట్టాలి. అల్లం పేస్ట్ చేయాలి. అడగంటుతుంది, మంచిగా కలపాలి. దగ్గరికి ఉడికిన తర్వాత కొంచెం 1 కప్పు ఆయిల్ వేసి ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వాలి. పసుపు, ఇంకా చిటికెడు పసుపు. దగ్గరకు వచ్చేసింది, ఆఫ్ చేసి చల్లార్చాలి. నూనె 2 గ్లాసులు. పావు కిలో అంటే ఎన్ని లీటర్లు అంటారు? ఫోన్లకి ఆవాలు, జీలకర్ర, పప్పు, ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లిపాయ వేసిన తర్వాత ఏం చేస్తుంది? ఎంత బాగా స్మెల్ వస్తుంది. ఈ టమాటా పచ్చడి చేస్తున్నా కదా, దానికి పోపు పెడుతున్నా. ఇంత బాగా స్మెల్, చాలా బాగుంది స్మెల్ అయితే. మరి పచ్చడి ఎలా ఉంటుందో తెలియదు, చాలా బాగుంది. పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇట్లా చేసిన తర్వాత పచ్చళ్ళ కలపాలి. చల్లారాలి నూనె. చల్లారిన తర్వాత ఆవపిండి, మెంతి పిండి, కారపొడి వేస్తా. కారం ఈ నూనె వేడి చల్లారిన తర్వాత కారపొడి వేసి, ఉప్పు వేసి, ఆ ఉడికిన టమాటాలు ఉన్నాయి కదా దాంట్లో కలపాలి. పోను వెల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, పోన్లోకి వేసిన శనగపప్పు, వెల్లిపాయ, అల్లం. ఇది మంచిగా కొంచెం మంచిగా గోలాలి. కొంచెం పచ్చివాసన పోవాలి అల్లంది. అయిన తర్వాత పసుపు వేసి పక్కన పెట్టేస్తా. తర్వాత మెంతి పొడి వేసి, ఆవ పొడి, కారపొడి వేసి పచ్చళ్ళ కలిపేస్తా. ఆఫ్ చేస్తున్నా. మెంతి పౌడరు కొంచెం వేడి మీద వేస్తున్నా, 1 స్పూను. పావు కిలో కారపొడి, ఉప్పు, కారంలో సగము ఉప్పు, గ్లాస్తో సగం వేసుకోవాలి. ఇది చల్లగా అయిపోయింది. ఇది ఆవపిండి, ఆవ పొడి వేస్తున్నా. అయిపోయింది. చల్లగా మొత్తం చల్లారిన తర్వాత పచ్చళ్ళలో కలిపేయాలి. రేపు మంచిగా, రేపటికి మంచిగా నూనె ఊరుతుంది. తక్కువ అయితే రేపు కొంచెం మనకి సరిపడా కలుపుకోవచ్చు. నూనె ఎక్కువ ఉండాలంటే మళ్ళీ కొంచెం గోరువెచ్చగా చేసి చల్లగా అయిపోయింది. ఉడికించిన టమాటాలో
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన కామెంట్ను కూడా మా వరకు తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.